రాజు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. శ్రీ యేసునందే రక్షణము హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవ హల్లెలూయా, శ్రీ యేసునందే నిత్య జీవ హల్లెలూయా. మా ప్రియ ప్రాంతీయ వాసులందరికీ కూడా జగద్రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలు, దైవాశీస్సులు తెలియచేసుకుంటూ ఉన్నాము. మన భారతీయ సనాతన గ్రంథాలలో వేద ఋషులు చేసిన ఒక ప్రార్థన ఉంది. ఏంటంటే అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మేము అసత్యంలో ఉన్నాము, మమ్మల్ని సత్యంలోనికి నడిపించండి. మేము మరణంలో ఉన్నాము, మమ్మల్ని జీవంలోనికి నడిపించండి. మేము చీకటిలో ఉన్నాము, మమ్మల్ని వెలుగులోనికి నడిపించండి అని ఋషులు ప్రార్థన చేశారు. ఋషులంతటి వారే మేము చీకటిలో ఉన్నాము, అజ్ఞానంలో ఉన్నాము, మరణంలో ఉన్నాము అని చెప్పి ప్రార్థన చేస్తే సగటు సామాన్యమైనటువంటి మనుషులము మనం ఇంకెంతలాగా దేవుణ్ణి అడగాలి? మనుషులందరూ కూడా జన్మము చేత కర్మము చేత పాపములో చీకటిలో ఉన్నప్పుడు ఎక్కడికి వెళుతూ ఉన్నారో అందరూ ఏకముగా కూడి అగ్నిగుండానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ దేవాతి దేవుడే నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభుల వారు ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితం ఋషులు చేసిన ప్రార్థనకు జవాబుగా మనుషులందరి పాపముల నిమిత్తము సిలువలో చనిపోయారు. చనిపోయి ఆయన చనిపోయినట్టుగానే ఉండకుండా మరలా 3వ దినాన్ని తిరిగి లేచాడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు మరణములో నుండి జీవములోనికి దాటును అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు సెలవిచ్చారు. ఇప్పటికి 2000 సంవత్సరాల క్రితము ఆయన భూమికి నడిబొడ్డు ప్రాంతంలో పుట్టాడు. మన భారతీయ సనాతన గ్రంథాలలో అన్ని గ్రంథాలలో 200 దేశాలలో కూడా ఆయన కోసము వ్రాయబడి ఉంది. యేసుక్రీస్తు వారిని రక్షకుడుగా అంగీకరించిన వారు కొన్ని వేల మంది ఉన్నారు. అన్ని జాతులలో నుండి అన్ని మతాలలో నుండి కూడా యేసే దేవుడని నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. మేము కావుంట్లము ఆర్యవైశ్య కుటుంబంలో పుట్టినటువంటి వారు. బాల్యము నుండి కూడా మరి భారతదేశంలో ఉన్నటువంటి ఆ యొక్క విధానములోనే పెరిగినటువంటి వారు. చిన్నప్పటి నుండి కూడా మరి యేసయ్యను ఎందుకు నమ్ముకున్నాము అని అంటే భారతదేశంలో వ్రాయబడినటువంటి గ్రంథాలలో యేసును గూర్చినటువంటి సాక్ష్యము మరి వ్రాయబడి ఉంది. ఆ సాక్ష్యములను మేము చూసాము. ఈ ఇంద్రుని మహత్యము చూడుడి, అతడు నిన్న మరణించి నేడు సజీవుడై ఉన్నాడు. పోతన మహత్యుడు చెప్పాడు, ఎవనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవని ఎందుడిందు ఎవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానే అయిన వాడెవ్వడు అట్టినే ఆత్మభవనీశ్వరుని శరణంబు వేడదన. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఇది నడిపించేది ఎవరు? ప్రళయకాలంలో ఇదంతా కూడా ఎవరిలో కలిసిపోతుంది? ఆ ఒక్కతన్నే నేను నమ్మాలని పోతన మహత్యుడు చెప్పాడు. అన్ని గ్రంథాలలో కూడా తరచి చూస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు కనబడతా ఉన్నారు. ఆయన చెప్పారు బైబిల్ గ్రంథంలో మానవ జాతి యొక్క ప్రారంభం ఎలాగ ఆరంభమైందో, మానవ జాతి ఎట్లా పతనమైందో వ్రాయబడిన ఏకైక గ్రంథం బైబిల్ గ్రంథం. దానికి విమోచన కూడా మరి బైబిల్ గ్రంథంలోనే వ్రాయబడి ఉంది. అన్ని గ్రంథాలు కూడా చెప్తున్నాయి, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలుగదు, రక్త ప్రోక్షణము కావాలి. ఆ యొక్క రక్తాన్ని చిందించడం కోసమే సృష్టికర్త అయిన యేసయ్య నీ కోసం నా కోసం సిలువలో ప్రాణం పెట్టాడు. ఈ విషయము తెలుసుకోవాలని మేము పొందుకున్న ఈ ఉపకారము మేలు మీకు చెప్పడం కోసం వచ్చాము. చెప్పి రమ్మన్నాడు యేసయ్య, చెప్పి వెళుతున్నాము.
ఆలోచించండి, అన్వేషించండి, ఒకసారి హృదయంలో ప్రశ్నించుకోండి. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును రక్షించబడతారు. మేము పొందుకున్న ఈ ఉపకారం, ఈ మేలు మీరు కూడా పొందాలని మరి మీ మధ్యకు వచ్చి చెబుతా ఉన్నాము. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. స్తోత్రము దేవా, స్తోత్రం యేసయ్య, మా కన్న తండ్రి యొక్క ప్రాంతవాసులందరినీ దీవించండి. ఎంతో చక్కగా ఇక్కడ వాళ్ళందరూ మాటలు విన్నారు, కరపత్రాలు తీసుకున్నారు. దేవా నాయన సృష్టికర్తవు, నిజమైన దేవుడు నీవని ఈ ప్రాంతవాసులందరూ తెలుసుకోవడానికి సహాయం చేయండి. దేవా ఈ యొక్క కుటుంబాలను, నాయన పాడి పంటలను, బిడ్డలను సమస్తమును మీరు ఆశీర్వదించండి. ఎహమందు పరమందు నూరంతలు దేవా రక్షణ ఆనందాలతో మీరు నింపమని, దేవా నాయన ఈ సమయంలో మేము వెళుతుండగా కూడా మాకు మీరు తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి, బోలో యేసు మసీహ్ కి, పాపుల రక్షకునికి, బోలో యేసుక్రీస్తు మహారాజ్ కి.